నిన్న కొంతమంది దుండగులు ఈ మహా న్యూస్ ఛానల్ ఏదైతే ఉందో దాని మీద దాడి చేసి వాళ్ళ మీద హత్యాయత్నాలు కూడా ప్రయత్నించాలని చెప్పేసి మహా న్యూస్లో నిన్నటి నుంచి కూడా కంటిన్యూస్గా స్క్రోలింగ్లు వస్తున్నాయి. అయితే మనకి ఈ విజువల్స్ చూసినప్పుడు కూడా పెద్ద పెద్ద రాళ్లతో అక్కడ ఉన్నటువంటి కారు అద్దాలను పగలగొట్టారు. అదేవిధంగా లోపలికి వెళ్ళి కొంచెం ఫర్నిచర్ని వాటిని కూడా ధ్వంసం చేసి అక్కడ ఉన్న ఉద్యోగులను అయితే భయభ్రాంతులకు గురి చేస్తారన్న న్యూస్ అయితే నిన్నటి నుంచి హాట్ టాపిక్గా నడుస్తుంది. అయితే దీన్ని చాలామంది ఖండించారు. ఏపీ నుంచి సీఎం చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ఇంకా మిగతా అందరూ కూడా దాన్ని ఖండించడం జరిగిందనమాట. ఇటువంటి దాడులు ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నటువంటి విధంగా వాళ్ళంతా కూడా వాయిస్ రేజ్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు దీని హిస్టరీలోకి అసలు ఎందుకు జరిగింది ఇటువంటి అటాక్, అసలు ఇలాంటి అటాక్స్ మంచివా కాదా, ఈ అటాక్స్ని ఏ విధంగా మనం అసలు ఆపడానికి ప్రయత్నించాలనేది మనం ఒక్క నిమిషం మాట్లాడుకుందాం. ఒకసారి కంటెక్స్ట్లోకి వెనక్కి వెళితే అసలు ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది అనేది మాట్లాడుకోవాల్సి వస్తే, ఇప్పుడు మహా న్యూస్ ప్రకారం దాడి చేసింది బీఆర్ఎస్ కార్యకర్తలు. అసలు బీఆర్ఎస్ కార్యకర్తలు దాడి ఎందుకు చేయాల్సి వచ్చింది? ఎందుకనంటే మహా న్యూస్లో ఇంకా వేరే న్యూస్ ఏం లేనట్టు, ఇంటర్నేషనల్ జియో పొలిటికల్ ఏ న్యూస్ లేనట్టు గత 2-3 రోజుల నుంచి ఒకటే న్యూస్ అనమాట. ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఏదైతే కేసు నడుస్తుందో కేటీఆర్ మీద చాలా వ్యక్తిత్వ హననం, అంటే క్యారెక్టర్ అసాసినేషన్. ఎలా అంటే డైరెక్ట్గా ఆ తమ్నైల్స్ చూస్తే కూడా అసలు అది ఏదంటే బి గ్రేడ్ మూవీకి సంబంధించి ఎట్లయితే ఉంటాయో తమ్నైల్స్ ఆ టైప్లో అసలు హీరోయిన్ వచ్చింది, ఇక్కడికి రమ్మన్నారు, అక్కడికి వచ్చింది, ఆవిడ వచ్చింది, వాళ్ళ కాపురం కూలిపోయింది, అంటే చాలా దారుణంగా, అంటే ఒక ఫ్యామిలీతో కూర్చొని న్యూస్ చూసే రోజులు కూడా పోయినట్టుగా క్రియేట్ అయిపోయింది సొసైటీలో. దానికి మెయిన్గా కొన్ని ఛానల్స్ చాలా ఇంపార్టెన్స్ అనమాట. ఇప్పుడు ఏమవుతుందంటే క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే ప్రతి ఒక్కరు తట్టుకోలేరు. అందరినీ కూడా అభిమానులు ఉంటారు, వాళ్ళు ఏ విధంగా రెస్పాండ్ అవుతారు అనేది కూడా డిఫరెంట్ వాళ్ళ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ని బట్టి, వాళ్ళ ఆ స్టేట్ ఆఫ్ మైండ్ని బట్టి ఉంటుంది. సో ఇది ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయి ఆ తమ్నైల్స్ అవన్నీ కూడా చాలా దారుణంగా, అసలు వీళ్ళు అక్కడ ఉండి డైరెక్ట్గా వీళ్ళే మధ్యలో కోఆర్డినేట్ చేసినట్టు ఇన్సిడెంట్స్ అన్నింటికి వాళ్ళు మాట్లాడడంతో అసలు అది వాళ్ళు తట్టుకోలేక దాడి చేయడం జరిగింది అనేది ఇప్పుడు మనకు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. అయితే ఇటువంటివి అలౌడా, ఇటువంటివి మనం యాక్సెప్ట్ చేయాలా సొసైటీలో అంటే దాడులను ఖచ్చితంగా ఖండించాలి. కానీ దాడులు జరగడానికి ప్రేరేపించినటువంటి విషయాలను కూడా మనం ఖండించాలి. మీడియా ముసుగులో మనం ఏదైతే వ్యక్తిత్వ హననం అంటే క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం అనేది ఒక కాన్సెప్ట్గా పెట్టుకొని ఒక టార్గెట్ పెట్టుకుంటారు. ఆ టార్గెట్కి సంబంధించి చాలా న్యూస్లు తెస్తారు. ఈ సోర్సెస్ అంటారు, మాకు ఇన్ఫర్మేషన్ నుంచి వచ్చింది, సిట్ నుంచి వచ్చింది, కోర్టు నుంచి వచ్చింది అని మొత్తం ఇంకా వాళ్ళ ఇష్టం వచ్చిన సోర్సెస్ అని చెప్తారు. టెక్నికల్గా స్పీకింగ్ సిట్ అనేది ఈ రోజు కూడా ఈ ఆధారాలు లభించాయని పబ్లిక్ డొమైన్లో పెట్టాల, సెకండరీ కోర్టు కూడా ఇంకా సబ్మిట్ చేయాలి. ఇంకా దర్యాప్తు జరుగుతుంది. ఆ దర్యాప్తు జరుగుతుంది, తర్వాత వాళ్ళు సేకరించినటువంటి ఆధారాలను వాళ్ళు కోర్టుకి సబ్మిట్ చేస్తారు. కోర్టు ఆ తర్వాత అవన్నీ పరిగణలోకి తీసుకుని వాళ్ళకి తప్పు జరుగుంటే శిక్షలు విధిస్తుంది, లేదంటే నిర్దోషులుగా ప్రకటిస్తుంది. ఇన్ కేస్ సిట్ కానీ ఈ ఎవరైతే ఆ కేసులో ఉన్నారో వాళ్ళు కానీ వాళ్ళకి ఆ సాటిస్ఫాక్టరీ రిపోర్ట్ రాకపోతే, జడ్జ్మెంట్ రాకపోతే వాళ్ళు నెక్స్ట్ కోర్టుకి వెళ్తారు, అక్కడ డెసిషన్ వస్తుంది, మళ్ళీ అక్కడ కొంచెం టైం పడుతుంది. ఇదంతా కూడా ఒక జ్యుడిషియల్ ప్రాసెస్. ఈ ప్రాసెస్ని అపహాస్యం చేస్తూ మీడియా ట్రయల్ రన్ చేసేయడం, అంటే మీడియాకి ఏదో మాకు అసలు మేము అక్కడ ఉన్నాం, మాకు తెలుసు మొత్తం కంప్లీట్గా అనేసి ఒక మీడియా ట్రయల్ రన్ చేయడం అనేది కాన్స్టిట్యూషనల్ కూడా ఇట్స్ ఇల్లీగల్. కానీ మీడియా ట్రయల్ కూడా కాదు, మీడియా ట్రయల్ దాటేసి వీళ్ళు క్యారెక్టర్ అసాసినేషన్ అంటే ఇంకా స్టాంప్ వేసేస్తున్నారు. ఎస్ ఖచ్చితంగా ఈయన ఫోన్ ఉన్నాడు, మొత్తం రమ్మన్నాడు, ఇదంతా ఇంకా డైరెక్ట్గా పబ్లిక్ డొమైన్కి తీసుకెళ్ళిపోయి క్యారెక్టర్ అసాసినేషన్. ఇప్పుడు ఏమవుతుందంటే గుడ్డ కలిసి ముఖం మీద వేస్తారు, వాళ్ళు తుడుచుకోవాలి, మాది కాదు మాది కాదని. ఇప్పుడు ఏంటంటే ఎవరైతే వీళ్ళు ఇట్లా డిఫేమ్ చేస్తారో వాళ్ళు బయటకు వచ్చి లేదు ఇది కాదని వాళ్ళు సంజాషించుకునే పరిస్థితికి తీసుకెళ్ళి వదిలేస్తారు. ఇది ఈ రోజు మొదలైంది కాదు, ఇది గత కొంతకాలంగా జరుగుతానుంది. లాస్ట్ 5-10 years నుంచి కూడా చూసుకుంటే ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్గా కొన్ని మీడియా ఛానల్స్ నడుస్తాయో వాళ్ళకి డైలీ ఒకటే వైఎస్ జగన్, వైఎస్ భారతి, వీళ్ళే టార్గెట్గా ఒక ఎజెండా నడుస్తుంది, ప్రాపర్గా అనమాట. తమ్నైల్స్ చూస్తే కూడా చాలా దారుణంగా ఉంటాయి. అవి చదవడానికి కూడా కొన్నిసార్లు మనకి ఇబ్బందికరమైన తమ్నైల్స్ కూడా పెడతా ఉంటారు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. ఆ క్యారెక్టర్ అసాసినేషన్ అక్కడ తీసుకోగలిగారు, ఇక్కడ తీసుకోలేకపోతున్నారు. అది ప్రజలు కూడా కొంచెం సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు చూస్తే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా దాని గురించి ఒక పోస్ట్ పెట్టడం జరిగింది అనమాట. చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి, ఇక్కడ ఇది ఏపీ కాదు, మీరు ఎంత క్యారెక్టర్ అసాసినేషన్ చేసినా కూడా తీసుకోవడానికి ఇక్కడ తీసుకోలేము, మాకు ఏదైతే ఈ మర్యాద అనేది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు ఆస్పెక్ట్లో కూడా మాట్లాడడం, అది కొన్ని సెక్షన్ ఆఫ్ పీపుల్ కూడా కొంచెం ట్రిగర్ చేసే పాయింట్. ఎందుకంటే రీసెంట్గా చూసుకుంటే కూడా సాక్షి మీడియా మీద దాడులు జరిగి అప్పుడు ఎవరు ఖండించలేదు. ఇప్పుడు ఎవరైతే ఖండించారో మీడియా హౌస్ మీద అప్పుడు ఖండించలేదు. ఎందుకనంటే ఇట్స్ లైక్ పోలరైజ్డ్ పాలిటిక్స్, అంటే మన వాళ్ళైతేనే మనం స్పందిస్తాం, లేదంటే మనం స్పందించాం అనే కాన్సెప్ట్ ఉంది. కాబట్టి ఈ ఎవరైతే పొలిటీషియన్స్ ఇప్పుడు రెస్పాండ్ అవుతున్నారో, ఇఫ్ దే ఆర్ జెన్యూన్ ఎనఫ్, వాళ్ళు అన్ని విషయాల్లో ఏ మీడియా మీద దాడి జరిగినా కూడా ఖండించి ప్రజాస్వామ్యంలో ఇలాంటివి మంచిది కాదన్నటువంటి విషయాన్ని మాట్లాడుంటే బాగుండేది. బట్ అది మాట్లాడలేదని చెప్పేసి ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా ఇండైరెక్ట్గా దాన్ని పాయింట్అవుట్ చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి. బట్ మీడియాకి సెన్సార్షిప్ ఖచ్చితంగా కావాలి. ఎందుకంటే న్యూస్ ప్రజెంటేషన్ కూడా కొంచెం ప్రాపర్ లాంగ్వేజ్తో, ప్రాపర్ విధానంతో, క్యారెక్టర్ అసాసినేషన్ చేయకుండా ఏం జరుగుతున్నాయి, రియాలిటీ ఆఫ్ ద స్కోప్ ఏంటి, ఎంతవరకు ఉన్నదాన్ని చెప్పడం ద్వారా వాళ్ళు కూడా పబ్లిక్లో కొంచెం గెయిన్ చేసుకుంటారు. ఏదో ట్రాక్షన్కి, టీఆర్పీస్ కోసం ఏదో నోటికి వచ్చిన సోర్సెస్ చెప్పేసి మాట్లాడేస్తే ఇట్స్ నాట్ గుడ్. ఈ దాడులు ఇట్లా జరగడానికి ఇదే మెయిన్ రీజన్ అనమాట. ఏంటంటే
ఇన్వాలిడ్ సోర్సెస్, ఆ సోర్సెస్ కూడా ఎవరు చెప్పారని చెప్పారు. ఏదంటే మాకు తెలిసిన సమాచారం ప్రకారం, ఇంటర్నల్ సమాచారం ప్రకారం ఎట్లా వస్తుంది ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్, సిట్ ఇస్తే వస్తుంది, సిట్ ఇంకా కోర్టుకి ఇవ్వలేదు, అలాంటప్పుడు ఎలా తెలుస్తుంది? సో క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం అనేది మెయిన్ ప్రాబ్లం ఇక్కడ. అటువంటి క్యారెక్టర్ అసాసినేషన్ చేయకుండా ఉంటే ఇటువంటి దాడులు కూడా జరగకుండా ఉంటాయి. బట్ ఈ దాడికి సంబంధించి ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేయడం, తర్వాత దాన్ని లా తన పని తాను చేసుకుని పోతుంది. ఎవరైతే అటాక్ చేస్తారో వాళ్ళకైతే శిక్ష పడుతుంది ఖచ్చితంగా. కాకపోతే మీడియా కూడా కొంచెం ప్రాపర్గా హ్యాండిల్ చేస్తే సిచ్యువేషన్ బాగుంటుంది. ఇప్పుడు చూస్తే మనం సదరు ఏదైతే న్యూస్ మీడియా ఛానల్ ఈ ఇష్యూకి కారణమైందో వాళ్ళంతా కూడా ఆ వీడియోస్ ఏవైతే ఉన్నాయో వాటి తమ్నైల్స్ చేంజ్ చేయడం, వీడియోస్ తీసేయడం కూడా జరుగుతుంది. ఇన్ కేస్ అక్కడ అలాంటివి పెట్టకుండా ఉండుంటే వాళ్ళు తీయాల్సిన అవసరం కూడా రాదు. వాళ్ళు అలా చేశారు కాబట్టి ఇలా జరిగింది. ఇట్స్ లైక్ యాక్షన్ టు రియాక్షన్ కాన్సెప్ట్లో వెళ్తుంది, విచ్ ఇస్ ఆల్సో రాంగ్. బట్ స్టిల్ ఇప్పటి నుంచైనా కొంచెం బాధ్యతాయుతంగా ప్రాపర్ న్యూస్ని, ఇంపార్టెంట్ న్యూస్ని, జనాలకు ఉపయోగపడే న్యూస్ని ప్రజలకు చేరవేస్తారని మీడియాను కూడా మనం కోరుకుందాం.